బహుముఖ ప్రజ్ఞ, నిరంతర పరిశ్రమ, కఠోర సాధన ఇవే ఆయన అస్త్రాలు. ప్రతిదీ ప్రయోగమే, ఎప్పుడూ కొత్త దారే. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించటం ఆయన నైజం. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించిన, మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన, చైతన్య దీప్తుల్లాంటి చిత్ర రాజాలను స్పృశించిన, అద్భుత ఫిలిం సిటీని సృష్టించిన రామోజీరావుకే సాధ్యం. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించాడు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, నిజాయితీతో కూడిన వ్యాపారం, పుట్టిన నేల కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం అన్నీ కలిసిన ఆధునిక ఋషి రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్క చిందించి పగలు రాత్రి పరిశ్రమించి సృష్టించిన మహా సామ్రాజ్యం రామోజీ గ్రూప్. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు రామోజీరావు. విలువల పునాదులపై నిర్మించుకున్న గెలుపు బాటలో ముందుకు సాగారు. సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి అసంఖ్యాక ప్రజా హృదయాలను గెలుచుకున్నారు రామోజీ. మీడియా సంస్థ సారథిగా ప్రజాహితం కోసం పాటుపడిన, మాతృభాష పరిరక్షణ కోసం నడుం కట్టిన ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. చైతన్య దీపికల్లాంటి సినిమాల నిర్మాతగా, భూతల స్వర్గాన్ని తలపించే చిత్రనగరి సృష్టికర్తగా ప్రత్యేక గుర్తింపు పొందారు రామోజీ. 25,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, దాదాపు 1,00,000 మందికి పరోక్ష లబ్ధి చేకూర్చారు రామోజీరావు. ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు, క్షణక్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ, యావత్ భారతానికి 13 భాషల్లో క్షణాల్లో వార్తలు అందించే డిజిటల్ విప్లవం ఈటీవీ భారత్. దుక్కి దున్ని జాతికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత. ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ ప్రాంగణం రామోజీ ఫిలిం సిటీ. అన్ని రామోజీరావు గారి ఆలోచనల ప్రతిరూపాలే. రామయ్య టు రామోజీ. నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన కృష్ణా తీరం గుడివాడ పట్టణం. సమీపాన ఉన్న ఓ పచ్చని పల్లెటూరు పెద్దపారుపూడి. అక్కడ వెచ్చని మమతల గూడు చెరుకురి వెంకట సుబ్బారావు గారు, సుబ్బమ్మ గారిల్లు. 1936వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన పెద్ద అక్షరాలతో రాసుకోవలసిన తేదీ అది. ఎందుకంటే ఆ దంపతుల ఇంట వరాల బిడ్డ రామయ్య పుట్టిన రోజు అది. 2 అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఎన్నో ఏళ్లకు జన్మించిన గారాల బిడ్డ. తాతయ్య పేరు రామయ్యనే ఆ చిన్నారికి పెట్టుకున్నారు. కానీ బాలరామయ్య ఘటికుడు, ఆధునికుడు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పాడు. అలా రామయ్య రామోజీరావు అయ్యాడు. ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు. బాలుని ప్రతిభకు మురిసిపోయారు. అలా తన పేరు తానే పెట్టుకున్న రామోజీలోని విలక్షణత, సృజనాత్మకత నాడే మొగ్గతొడిగాయి. పెదపారుపూడి. అటు కోవెల గంటల సవ్వడి, దైవ స్తోత్రాలు, ఇటు పక్షుల రెపరెపల గానాలు. మరో దశగా పచ్చడి పంట చేలు, చెరువు ఒడ్డు. రామోజీ ప్రకృతి ప్రేమకు, కళాత్మక ఆలోచనలకు పల్లె కాన్వెస్గా నిలిచింది. చిత్రకారుడు కావటానికి నేపథ్యమైంది. భవిష్యత్తు దర్శనం చేసింది. ప్రాథమిక విద్య పూర్తయ్యాక పై చదువులకు రామోజీ గుడివాడ వెళ్ళారు. మున్సిపల్ స్కూల్లో 8వ తరగతిలో చేరారు. 11వ తరగతికి సమమైన అప్పటి 6th ఫామ్ చదివారు. రామోజీకి చదువు కంటే కళలు, రాజకీయాలపైనే ఆసక్తి మిన్న. మాటల్లో నిశిత దృష్టి,
సునిశ్చిత పరిశీలన కనపడేది. గుడివాడ బజారులో నడిచి వెళ్తుంటే వరుసగా ఒకే వ్యాపార దుకాణాలు కనపడేవి. స్టీలు సామాన్ల కొట్టైనా, ఫ్యాన్సీ షాపులైనా, ఏవైనా వరుసగా అవే వ్యాపారాలు. ఇదేమిటి, ఇలా అందరూ ఒకే వ్యాపారం చేస్తే బదులు వేర్వేరు వ్యాపారాల్లో రాణించి లాభపడొచ్చు కదా అని మిత్రులతో అనేవారు. అనుకరణ వద్దని, సొంత వరవడే శ్రేయస్కరమని చెప్పేవారు రామోజీ. అందుకే కావచ్చు రామోజీ ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ ఓ నవ్యత, వైవిధ్యం కనపడతాయి. కమ్యూనిజం నుంచి గాంధీయిజం వరకు 1951లో రామోజీ హై స్కూల్ చదువు ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం అక్కడే బిఎస్సి పూర్తయింది. చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య ఆయనకు ఆరాధ్య నేతలు. సత్యాగ్రహ సిద్ధాంతకర్త, ప్రజాధన పరిరక్షణకు ఉద్దేశించిన ధర్మ కర్తృత్వ సిద్ధాంత ఆవిష్కర్త మహాత్మా గాంధీ రామోజీరావుకి ఎంతో ఇష్టం. ఆయన దళిత జనోద్ధరణ అంటే మరీ ఇష్టం రామోజీరావుకు. ఎన్నో సంఘర్షణల సమాహారం రామోజీ. ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలుంటాయి. రామోజీరావుకు అలాంటి అనుభవ నేపథ్యమే ఉంది. డిగ్రీ తర్వాత బిలాయిలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు ఆయన. పిలుపు వస్తుందన్న గట్టి నమ్మకం క్రమంగా సడలింది. నిరాశే మిగిలింది. రామోజీ మనసులో సంఘర్షణ మొదలైంది. తనే 10 మందికి పనిచ్చేలా ఎదగాలని భావించారు. కానీ కొంత విరామం తీసుకున్నారు. ఆ దశలో రామోజీరావు ఢిల్లీలో మలయాళ వ్యాపారవేత్త అనంత్ నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత కొద్ది కాలానికే అమెరికా అవకాశం తలుపు తట్టింది. మళ్ళీ అంతర్మదనం. అయిన వాళ్ల కోసం అవకాశాన్ని వదులుకున్నారు. మాతృదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నారు రామోజీ. ఆయన వేసిన తొలి అడుగు ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శం. 1961 ఆగస్టు 19న రామోజీ జీవితంలో కొత్త మలుపు వచ్చింది. యుక్త వయసు రావడంతో పెళ్లికి ఇంట్లో ఒత్తిడి పెరిగింది. కృష్ణా తీరంలో పెనమలూరులో తాతినేని వారి అమ్మాయి రమాదేవితో చూపులు కలిశాయి. రామోజీరావు రమాదేవి వివాహం బెజవాడ కన్యకా పరమేశ్వరి మందిరంలో జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అది అమ్మమ్మ పేరు. తన పేరు కొంచెం ఆధునికంగా ఉండాలని ఆమె అభిలాష. స్కూల్లో చేరినప్పుడు తన పేరు రమాదేవిగా రాయించారు. అటు రామయ్య, ఇటు రమణమ్మ తమ పేర్లు మార్చుకోవటం కాకతాళీయమే. వివాహానంతరం సతీమణి రమాదేవితో కలిసి రామోజీరావు దేశ రాజధాని ఢిల్లీకి మకాం మార్చారు. దక్షిణ ఢిల్లీ కరోల్ బాగ్లో నివసించేవారు. ఢిల్లీలో ఆర్టిస్టుగా తనని తాను తీర్చిదిద్దుకున్నారు రామోజీ. కృషి ఉంటే ఘన ఫలితాలు తథ్యమనే నమ్మకం కుదిరింది. నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. వ్యాపార దక్షత పెరిగింది. ముఖ్య విషయాల్లో స్పష్టత వచ్చింది. నిరంతరం అధ్యయనం, నిశిత పరిశీలనతో ప్రజాహిత వ్యాపారం చేపట్టాలని రామోజీ భావించారు. తాను చేసే పని 10 మందికి ప్రయోజనకరంగా ఉండాలని అభిలషించారు. 1962లో పెద్ద కుమారుడు కిరణ్ పుట్టిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. అదే ఏడాది రామోజీ ఢిల్లీలో ఉద్యోగ పర్వం ముగించారు. వ్యాపార రంగ ప్రవేశానికి మార్గం నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు రామోజీరావు. విజయానికి మార్గదర్శి. రామోజీరావు వ్యాపార ప్రస్థానంలో తొలి అడుగు మార్గదర్శి చిట్ ఫండ్స్. 1962లో నమ్మకమే పెట్టుబడిగా, విశ్వసనీయతే ఆలంబనగా ఏర్పాటైంది ఆ సంస్థ. మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే అనే నినాదం తర్వాత కాలంలో లక్షలాది మంది ఖాతాదారులకు తారక మంత్రమైంది. చిట్ ఫండ్ వ్యాపారం అంటే అదేదో మహిళల వ్యవహారం అని భావించిన రోజుల్లో రామోజీరావు అలాంటి మాటలను ఖాతరు చేయలేదు. పట్టుదలతో ముందుకు సాగారు. వసూళ్లు, చెల్లింపుల్లో ఖచ్చితత్వంతో ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది. సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావం, యాజమాన్య విశ్వసనీయత వల్ల సంస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆర్థిక క్రమశిక్షణ, అంకిత భావం, విశ్వసనీయత, ఈ 3 మార్గదర్శికి 3 మంత్రాక్షరాలు. అవే మార్గదర్శిని దేశంలోనే అగ్రశ్రేణి చిట్ ఫండ్ సంస్థగా నిలిపాయి. 60 ఏళ్ల ప్రస్థానంలో 60 లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందించిన ఘనత దక్కేలా చేశాయి.
అదే స్ఫూర్తితో ప్రస్తుతం 4 రాష్ట్రాలలో 113 శాఖలు, 3 లక్షలకు పైగా ఖాతాదారులు, 4,100 మందికి పైగా ఉద్యోగులు, 18,000కు పైగా ఏజెంట్లతో విలువల గల బాటలో ముందుకు సాగుతోంది మార్గదర్శి. రైతు బిడ్డగా రుణం తీర్చుకోవాలని మార్గదర్శితో రామోజీరావు విజయ యాత్రలో తొలి అడుగు పడింది. అయినా ఆయన ఏనాడు మూలాలకు దూరంగా వెళ్ళలేదు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల కష్టాల్ని చూస్తూ పెరిగిన ఆయన సాగుబడికి తన వంతు సాయం చేయాలని సంకల్పించారు. ఆ బలమైన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అన్నదాత. 1969లో మీడియా రంగంలో తొలి అడుగు వేస్తూ అన్నదాత పత్రికను ప్రారంభించారు రామోజీరావు. వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలను కర్షకులకు మధ్య తిరుగులేని వారధిని నిర్మించారు. సేద్యంలో అధునాతన విధానాలు, సాంకేతిక పద్ధతులపై అన్నదాత పత్రిక ద్వారా ఎనలేని సమాచారం ఇచ్చారు రామోజీరావు. మోస విధానాలను దాటి ఏనాడు ప్రయోగాలకు జోలికి వెళ్ళని తెలుగు రైతుల్ని అన్నదాత కొత్త బాట పట్టించింది. అధునాతన సాంకేతిక పద్ధతుల్ని అందిపుచ్చుకొని సేద్యంలో సరికొత్త విప్లవానికి దారి తీసేలా ప్రోత్సహించింది. అలా కర్షకులకు దిక్చూచలా మారిన అన్నదాత అందుకు తగినట్లుగా ఎన్నో పురస్కారాలను దక్కించుకుంది. తెలుగునాట నవోదయం. తెలుగు పత్రికా ప్రపంచంలో నవశకానికి నాంది పలికింది ఈనాడు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో రామోజీరావు ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగునాట ఒక సంచలనం. అణువణువు కొత్తదనంతో ప్రజల పక్షాన అక్షర యుద్ధంతో ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా మారింది ఈనాడు. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త వరవడిని సృష్టించింది ఈనాడు. వార్తాపత్రిక డోర్ డెలివరీ విధానం అప్పట్లో ఓ సంచలనం. అప్పటి వరకు వార్తాపత్రిక కావాలంటే ఎవరైనా దుకాణాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. మారుమూల ప్రాంతాలైతే పేపర్ కోసం ఆ రోజు సాయంత్రం వరకు, దాంతోపాటు మరుసటి రోజు ఉదయం వరకు వేచి చూడాలి. అలాంటి టైంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజు సూర్యోదయానికి ముందే ఈనాడు దినపత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను సృష్టించారు రామోజీరావు. తర్వాత కాలంలో ఇతర వార్తాపత్రికలు ఇదే ఏజెన్సీ విధానాన్ని అవలంబించటం ప్రారంభించటం గమనార్హం. జిల్లా సంచికలు తీసుకురావాలన్న ఆలోచన రామోజీరావుదే. సగటు పాఠకుడు తన చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనల్ని సైతం తెలుసుకునేందుకు వీలు కల్పించాలన్నదే ఆయన అభిమతం. తర్వాత కాలంలో నియోజకవర్గ పేజీల్ని ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు పెద్దపీట వేశారు రామోజీ. అవినీతి పాలకుల చీకటి లెక్కలు బయటపెట్టే బ్రహ్మాస్త్రంగా సమాచార హక్కు చట్టాన్ని ఎలా వాడుకోవచ్చో ఈనాడు ముందడుగు ద్వారా సామాన్య ప్రజలకు తెలియచేశారు రామోజీరావు. స్వచ్ఛ భారత్, సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం, జల సంరక్షణ కోసం ఊరు వాడను ఏకం చేశారు. ఇలా దాదాపు 5 దశాబ్దాలుగా ఎన్నో ప్రజా ఉద్యమాలకు సారథిగా నిలుస్తూ ప్రతి ఉదయం కోట్లాది మంది పాఠకులను పలకరిస్తూ తెలుగు వారందరినీ వార్తా విజ్ఞాన వినోద ప్రపంచంలో ముంచెత్తుతోంది ఈనాడు. రామోజీరావు విజయ యాత్రలో ఈనాడుతో పాటు కీలక మైలురాళ్లుగా నిలిచాయి సితారా, సినీ పత్రిక, చతుర, విపుల, సాహితీ పత్రికలు. భారతీయ సాంప్రదాయ వంటకాల రుచుల్ని దేశ విదేశాలకు పరిచయం చేశారు రామోజీరావు. 1980 ఫిబ్రవరిలో ప్రియా ఫుడ్స్ ప్రారంభించారు. పచ్చళ్ళ నుంచి చిరుతిళ్ల వరకు వందల రకాల ఉత్పత్తులతో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో అసంఖ్యాక ప్రజానీకం ఆదరణ పొందారు రామోజీరావు ప్రియా ఫుడ్స్ ద్వారా. ఆహార ఉత్పత్తుల రంగంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు దక్కించుకుంది ప్రియా ఫుడ్స్. అదే రీతిలో రామోజీరావు ప్రారంభించిన డాల్ఫిన్ హోటల్స్ ఆతిథ్య రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈటీవీ, మీ టీవీ, టీవీ అంటే దూరదర్శన్ అని మాత్రమే తెలిసిన రోజుల్లో ఈటీవీ, మీ టీవీ అంటూ బుల్లితెర అద్భుతాన్ని సృష్టించారు రామోజీరావు. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రారంభమైన ఈటీవీని అనతి కాలంలోనే జాతీయ స్థాయి నెట్వర్క్ విస్తరించారు రామోజీ. ప్రాంతీయ భాషా ఛానళ్లకు కొత్త అర్థం చెప్పారు. తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి
విశ్వసనీయ సమాచార వేదికలుగా తీర్చిదిద్దారు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ బాలభారత్ కొంతకాలానికి ఆ కీర్తి కిరీటంలో చేరాయి. తెలుగు పత్రికా రంగంలో ఈనాడు సరికొత్త వరవడి సృష్టిస్తే బుల్లితెర విషయంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ఈటీవీ. వినోదాత్మక విజ్ఞానదాయక కార్యక్రమాలతో ఆ బాల గోపాలాన్ని అలరిస్తోంది. పాడుతా తీగ అంటూ ప్రేక్షకులపై సుమధుర సంగీత జల్లు కురిపించటమైన, టాలీవుడ్ క్లాసిక్ మూవీస్తో సినీ ప్రేక్షకుల్ని కట్టిపడేయటమైన, ఖతర్నాక్ కామెడీ అంటూ ఇంటింట జబర్దస్త్ నవ్వులు పూయించటమైన ఈటీవీకి మాత్రమే సాధ్యం. ఈటీవీలో వచ్చే షోస్లో మట్టిలో మాణిక్యాలను వెలికితీసే వేదికలు, పాడుతా తీగ, డి, జబర్దస్త్ వంటి కార్యక్రమాల ద్వారా తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియచెప్పుకొని అవకాశాలు పొంది వినోద ప్రపంచంలో రారాజులుగా వెలుగుతున్న సామాన్యులు ఎందరో. ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం సరదా కబుర్లు సుస్వరాల జల్లుతో నేటి తరాన్ని ఆకట్టుకునేందుకు రామోజీరావు ప్రారంభించిన మరో వేదిక ఎఫ్ఎం రేడియో. అనతి కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లోని 4 ప్రధాన నగరాల శ్రోతలను అభిమాన రేడియో ఛానల్ గా మారింది ఈ ఎఫ్ఎం. ఇలా రేడియో, పత్రిక, టీవీ రంగాలలో తనదైన ముద్ర వేసిన రామోజీరావు 2019లో డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. మొబైల్ యాప్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో వార్తలు అందించేందుకు ఈటీవీ భారత్ను ప్రారంభించారు. ఇదే తరహాలో ప్రేక్షకుల అరచేతిలోనే వినోద ప్రపంచాన్ని ఆవిష్కరించేలా అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్లతో ఈటీవీ విన్ ఓటీటీని తీసుకొచ్చారు. కథే నా హీరో, వెండి తెరపైన రామోజీ ముద్ర అజరామరం. సినిమాలంటే కదిలే బొమ్మలు మాత్రమే కావని, మనసును కదిలించే భావాలని నిరూపించారు రామోజీ. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు రామోజీరావు. స్ఫూర్తిదాయక సమాజ హిత కథే కథానాయకుడిగా సాగే తన చిత్రాల చైతన్య దీపాలని, ప్రగతి రథ చక్రాలని ఎలుగెత్తారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా రామోజీరావు పరిచయం చేసిన వారిలో ఎంతో మంది నటులు అగ్రశ్రేణి తారలుగా వెలుగొందుతున్నారు. సినీ మంత్రనగరి రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీరావు కన్నా ఓ కళ భారతీయ చలనచిత్ర రంగ స్థాయిని నూతన శిఖరాలకు చేర్చింది. ఆయన నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ యావత్ సినీ జగత్తు హైదరాబాద్ వైపు చూసేలా చేసింది. చలనచిత్ర నిర్మాణానికి సంబంధించిన సకల సేవల్ని ఒకే చోట అందిస్తూ రామోజీరావు నిర్మించిన చిత్రనగరి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా గిన్నిస్ బుక్ లో రికార్డులను సాధించింది. సువిశాల ప్రాంగణం, ముగ్ధ మనోహరమైన ఉద్యానవనాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, మయసభలను తలపించే సెట్టింగులు కలిగిన రామోజీ ఫిల్మ్ సిటీ సినిమాల చిత్రీకరణకు వేదిక అవటమే కాక దేశంలోనే అత్యంత ప్రజాదరణ గల పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతోంది. అనుక్షణం ప్రజాహితం, రామోజీ అభిమతం. అక్షరాలే అస్త్రాలుగా ప్రజా చైతన్యానికి కృషి చేసిన ఆయన జనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అందించడంలో ముందుండేవారు. 1977లో దివిసీమ ఊపిన దెబ్బకు నామ రూపాలు లేకుండా పోయిన పాలకాయ తిప్పలో నిర్మించిన 112 ఇళ్లు, 1996లో ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాలలో తుఫాను బాధిత పల్లెల్లో కట్టించిన 42 పాఠశాల భవనాలు, 1999లో ఒడిశాలోని కోనగుళ్ళిలో తుఫాను పీడితుల కోసం నిర్మించిన 60 నివాసాలు, 2001లో గుజరాత్ భూకంపం, 2004లో తమిళనాడులో సునామీ విధ్వంసం తర్వాత కట్టించిన ఇళ్లు రామోజీరావు సేవా నిరతికి సాక్ష్యాలు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్లోని పెదపారుపూడి, తెలంగాణలోని నాగులపల్లెని రామోజీ గ్రూప్ దత్తత తీసుకోవటం ఆ పల్లెల రూపురేఖలనే మార్చేసింది. రోడ్లు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అధునాతన వసతుల కల్పన ద్వారా ఆయా గ్రామస్తుల జీవన శైలి మెరుగుపరిచారు రామోజీరావు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్మించిన అనాథాశ్రమం, తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్లో కట్టించిన పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం రామోజీ గ్రూప్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు తాజా ఉదాహరణలు. రమాదేవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు రామోజీరావు. రమాదేవి పబ్లిక్ స్కూల్ ద్వారా
విద్యా రంగంలోనూ ప్రత్యేకమైన ముద్ర వేశారు రామోజీరావు. తెలుగు వెలుగు, తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయటం రామోజీ చేపట్టిన మరో మహాయజ్ఞం. పరాయి భాషలపై మోజు, తెలుగు పలుకుకు ఉనికినే ప్రశ్నార్థకం చేసే దుస్థితి మధ్య అమ్మ భాషలోని కమ్మదనాన్ని నేటి తరాలకు చాటి చెప్పే బృహత్ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు రామోజీ. లాభాపేక్షలోని రామోజీ ఫౌండేషన్ ద్వారా తెలుగు వెలుగు మానస పత్రికను ప్రచురించి మాతృభాషాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. భావి భారతాన్ని ముందుకు నడిపే బాలల్ని సుశిక్షితులుగా తీర్చిదిద్దడం ద్వారా ఎంతో అవసరమని భావించే రామోజీరావు వారి కోసము ప్రత్యేక పత్రిక అందుబాటులోకి తీసుకొచ్చారు. బాల భారతం ద్వారా చిన్నారుల్లో జ్ఞానం, సృజన, ప్రగతిశీల ఆలోచన విధానం వంటి గుణాల్ని అలవర్చే ప్రయత్నం చేశారు రామోజీరావు. పద్మ విభూషణుడు. మీడియాలో రామోజీరావు చేసిన ప్రతి ప్రయోగం వినూత్నమే. ప్రతి ఒక్కరూ ఆయన బాటల్లో నడవాల్సిందే. అందుకే అనేక పదవులు, పురస్కారాలు ఆయన్ను వరించాయి. 1987 ఏప్రిల్లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు రామోజీరావు. పత్రికా స్వేచ్ఛ అణిచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఉద్యమించటంలో కీలక పాత్ర పోషించారు రామోజీ. పత్రికేయ రంగంలో సేవల గుర్తింపుగా బిడి గోయాంకా యుద్ధ్ వీర్ పురస్కారాలు అందుకున్నారు రామోజీ. 1986లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆయన్ను డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీతో గౌరవించింది. 1989 మార్చిలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, 2015 సెప్టెంబర్లో ఒడిశాలోని శ్రీ విశ్వవిద్యాలయం రామోజీరావును గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. 2016లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించటం ఆ సాటిలేని కృషి వలుడికు లభించిన సుమచితమైనటువంటి గౌరవం.